నమస్తే అండి, మీ పేరు? శారద అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే సికింద్రాబాద్ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు అండి టెంపుల్కి? 4-5 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ నుంచి. మరి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయా? అంటే కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్గానే ఉంది. ఓకే అంత. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోడుప్పల్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఈ గుడికి? ప్రతి ఇయర్ వస్తామండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పగలను. ఓకే, ఎలా ఉన్నాయి నాకు తెలుస్తుందా? లక్ష్మీబాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఇక్కడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడ బోనాల పండుగ నుంచి వస్తాం. మీ చిన్నప్పటి నుంచి ఇదే టెంపుల్? ఇదే టెంపుల్ వస్తాం. మరి ఇక్కడ ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఇంకా లోపలికి పోతే తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు అయితే బాగానే ఉందా? ఇంతవరకు అయితే బాగానే ఉంది. లోపల ఏముంటుంది చూడాలి కదా. ఓకే, బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు మన్మరాలు కూడా అయ్యింది. ఇంకా వస్తూనే ఉన్నాం. బతికినన్ని రోజులు మాత దర్శనం చేస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనిల్ మేడం. మరి ఇక్కడ మహంకాళి బోనాలకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? రెగ్యులర్గా వస్తుంటాం మేము. స్థానికంగా ఉంటాం మోడా మార్కెట్లో. టీడీపీ లీడర్ నేను. అట్లా మరి ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ బందోబస్తులు ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి మేడం, అట్లేం లేదు. ప్రతి ఒక్క భక్తులందరూ సంతోషంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఒకటి గురు పౌర్ణమి వల్ల కొద్దిగా పబ్లిక్ క్రౌడ్ తక్కువ ఉన్నది. 1 o'clock తర్వాత మళ్ళీ క్రౌడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో బోనాలు తీసుకొని వాళ్ళు మా గల్లీలన్నీ బ్లాక్ చేశారో, మేము ఇక్కడే ఉంటాం బట్ మాకే రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు. కొన్నిటి దగ్గర గేట్స్ ఉన్నాయి స్థానికంగా, కానీ మళ్ళీ కూడా తీసేశారు మేడం. ఎందుకంటే సీఎం వచ్చిపోయినాక కొద్దిగా ప్రోటోకాల్ ఉంటుంది కదా, సీఎం సెక్యూరిటీ పరంగా చేశారు. అది ఇప్పుడు తీసేశారు. అది ఇప్పుడు తీసేస్తారు. అయితే ఇక్కడ అన్ని కొత్త ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటారు. నమస్తే అండి, మీ పేరు? శైలజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ వారస్గూడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడ టెంపుల్కి? 3 years. 3 years నుంచి. మరి ఇయర్ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, బట్ లోపలికి వెళ్ళాక చూడాలి ఇంకెలా ఉందో. ఇప్పటికైతే పర్లేదా? బాగున్నాయి అన్ని. సునీత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కప్రా నుంచి వచ్చాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి గుడికి? 20 సంవత్సరాల నుంచి వస్తాం. ఈసారి మరి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి ఏర్పాటు. అంటే ప్రీవియస్ అయితే కంపేర్ చేసి ఇప్పుడు బాగున్నాయా? అవును, బాగున్నాయి. నమస్తే అండి, మీ పేరు? రేవతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బైబిల్ హౌస్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి టెంపుల్కి? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. మరి ఈసారి ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి ఇప్పుడు బాగున్నాయా? అప్పుడే బాగుండే. అప్పుడే బాగున్నాయి. ఓకే అండి. నమస్తే అండి, మీ పేరు? రాజేశ్వర్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కూడా ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి? మేము 28 సంవత్సరాల నుంచి. మరి ఈసారి ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే బాగుంది ప్రస్తుతానికి. ఓకే అండి. ఎక్కడ ఇబ్బందులు కలగట్లేదు కదా? ఇప్పుడైతే ఏడ ఇబ్బంది కలగలేదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది ఇబ్బంది ఏంటో అని. ఓకే అండి, థ్యాంక్ యూ.
పేరు మీరాబాయ్ అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? వినాయక్ నగర్ నుండి. వినాయక్ నగర్ నుంచి ఫిలిం నగర్. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? ఇప్పటికి వస్తూనే ఉంటాం అమ్మ. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 ఏళ్ళ నుండి వస్తూనే ఉంటాం. 40 ఏళ్ళ నుంచి. మరి ఇప్పుడు ఈ ఇయర్ ఎలా జరుపుతుంది ప్రభుత్వం? నమస్తే అండి, మీ పేరు? స్వరూప. ఎక్కడి నుంచి వస్తున్నారు? చికెన్ చేపల బావి దగ్గర. మరి ఇక్కడ ఈ సంవత్సరం ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయండి? బాగా చేశారండి, గవర్నమెంట్ మంచిగా చేశారు. కొంచెము అంత పెద్ద రష్ కూడా లైన్ నడుస్తుంది. మాది బోనాలలోకి ఇబ్బందిగా అయితే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? మేము రాబట్టి 30-40 సంవత్సరాలు. అసలు మా మమ్మీ వాళ్ళు అక్కడ నుంచి నడుస్తూనే ఉంది అనుకోరాదు. అట్లా అంత బాగా జరుగుతుంది అంటారా? జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ఎక్కడ మేము నిలబడింది అయితే లేదు. బోనాలలో వెళ్తూనే ఉన్నారు. అదొక సంతోషం అయితే చాలా ఉంది మాకు. థ్యాంక్ యూ. వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి గుడికి? నా పెళ్ళి 28 సంవత్సరాలు అప్పటి నుండి వస్తున్నాం. మరి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మరి అమ్మవారు అనుకున్న కోరికలను తీర్చుతారు అంటారు కదా, అలాగా మీకు జరిగాయా? అవునండి, జరిగాయా? ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తుంటారా బోనాలకి? ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. ఓకే. ఈసారి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే చాలా మందిని లోపలికి రానివ్వట్లేదు, చాలా మందిని ఆపేస్తున్నారు. అంటే అక్కడ గోల్కొండలో ఎలా జరిగిందో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతుంది. కానీ రూల్స్ అయితే మొన్న ఏం చెప్పారు, అందరినీ వెళ్ళొచ్చు, బోనాలు సపరేట్ ఉంది అన్నారు. కానీ బోనాలు అండ్ అంతే వచ్చే వాళ్ళంతా కూడా ఒకే లైన్లో వస్తున్నారు. సో ఇక్కడ కొంచెం అయితే అదొక్కటే క్లియర్ అయిపోతే మొత్తం అందరు వెళ్ళి మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. బోనాలు మాత్రం మంచి కన్నుల పండుగ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి టెంపుల్కి? చిన్న ఉన్నప్పటి నుంచి. మరి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? ఓకే, పర్లేదా? పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భిక్షపతి అమ్మ, బల్కంపేట వాసి. అమ్మవారు బల్కంపేట ఫస్ట్ ఆషాఢ మాసం ఫస్ట్ మంగళవారం కళ్యాణం అవుతుంది. తర్వాత గోల్కొండ బోనాలు నెక్స్ట్ వీక్ ఇక్కడ. మళ్ళా బల్కంపేటలో మాత్రం వచ్చే వారం అవుతాయి అమ్మ. మేము ఎవ్రీ ఇయర్ వస్తామమ్మా. అమ్మవారిని కొలిచినంత కొంగు బంగారమై ప్రజలందరినీ మమ్మల్ని అందరినీ చాలా చూస్తుందమ్మా. మరి ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు బోనాలు రావడము, మరి ఇక్కడ ఎలాంటి బందోబస్తులు అవన్నీ ఏర్పాటు చేస్తుంది కొత్త ప్రభుత్వం? బ్రహ్మాండంగా చేశారమ్మా. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే ఇక పబ్లిక్ దినదినం పెరుగుతున్నారు అమ్మ. అందరూ స్వచ్ఛంద సేవలు, దక్కవ మానవ సమితి వాళ్ళందరూ కూడా సేవ చేస్తారు. లోకలు నాయకులు అందరూ సహకరిస్తారు. పోలీసు సిబ్బంది కూడా బాగా సహకరిస్తున్నారమ్మా. జై మాంకాలమ్మ జాతరకు వచ్చిన ఎలాంటి ఆటంకాలు లేకుండా, విఐపీలకు భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా, బోనాలకు దానికి ప్రత్యేక పీస్ఫుల్గా జరిగిందమ్మా ఇప్పటివరకు అయితే. జై మాంకాలమ్మకి జై. మాట్లాడు. సార్, మీ పేరండి? నా పేరు నీలం శ్రీనివాస్ ముదిరాజమ్మ. ఇప్పుడు మా ముదిరాజ కులదేవత అమ్మవారు ఉజని మాంకాళి తల్లి. దాని ఫౌండర్స్ కూడా మా ముదిరాజు వాళ్ళే. కొన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు. ఈ సండే రోజు అన్ని పలారం బండ్లు బోనాలు అవన్నీ తీస్తారు. మండే రోజు ఘటాలు ఎండ్ అవుతాయి. ఇవన్నీ మొత్తం ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ అంతకు ఒక 30-35 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. అమ్మవారు గుడి ఇది ఉజని మాంకాలమ్మ టెంపుల్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నది, ఇంకా పక్కన పెద్దమ్మ టెంపుల్ ఉన్నది, ఇంకోటి ముత్యాలమ్మ టెంపుల్ ఉన్నది, వరిగంట ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్స్ అన్నీ కానీ ఘటాలు మళ్ళీ బ్రిడ్జ్ దాటుతాయి. సికింద్రాబాద్ మెట్టుగడలో ఆలగడబాయిలో వస్తాయి. వచ్చి అక్కడ ఓడిబియ్యం పోసుకొని అక్కడికి ఎండ్ అవుతుంది మండే నైట్ ఆఫ్టర్ 9 o'clock. ఇక్కడ మాత్రం రేపు రంగం ఎక్కినాక నైట్ అన్నీ తిప్పుకొని లాస్ట్కు అమ్మగారింటి కానీ కిందికి వస్తాయి. అంటే నియర్ రైల్వే నిలయం దాటితే బ్రిడ్జ్ దాటితే కిందికి వచ్చేసినట్టు అమ్మవారి దగ్గరికి. ఈ అమ్మవారు కోరుకున్న కోరికలకి తీర్చడానికి నిదర్శనంగా ఉంటారు, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు కదా. మీ జీవితంలో అలా ఏమన్నా తీరిన కోరికలు ఉన్నాయా? మీ దగ్గరకు వచ్చి కోరుకున్న తీరు తల్లిలాగా ఇచ్చేస్తుందమ్మా. తల్లి అనేది అమ్మవారే. ఉజని మాంకాలమ్మ దగ్గర ఏం కోరుకుంటే అది అవుతుందమ్మా. చాలా బాగా అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. అమ్మవారు పవర్ఫుల్ అమ్మ.